పెళ్ళైతే స్టార్ట్ అయిపోయింది. అప్పగింతలు జరుగుతున్నాయి. మా సైడ్ ఏంటంటే ఫస్ట్ అప్పగింతలు చేసి తర్వాత అల్లుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేసి అప్పుడు జీలకర్ర బెల్లం పెట్టిస్తారనమాట. ఇదే మెయిన్ ముహూర్తము. ఇక్కడతో పెళ్ళి అయిపోయినట్టే. ఇక్కడైతే పెళ్లి కూతురి మదర్ చూడండి ఎంత ఎమోషనల్ అయిపోతుందో. హ్యాపీ టీయర్స్ అంటే వినడమే తప్ప చూడడం ఇదే ఫస్ట్ టైం. ఆనంద బాష్పాలు అలా వచ్చేస్తున్నాయి కూతురు పెళ్ళైపోతుంటే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా జీలకర్ర బెల్లం పెట్టేశాక అదే మెయిన్ ముహూర్తం కాబట్టి మాకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అక్షింతలు వేసే వెళ్తారనమాట. తర్వాత ఇంకా పెళ్లి కార్యక్రమాలు చాలా ఉంటాయి కానీ ఇదే మెయిన్. చెప్పలే మాటల్లో ఎక్స్ప్రెస్ అవ్వాలంటే. జరిగే ప్రతి కార్యక్రమానికి కూడా చాలా అర్థమే ఉంటుంది. అవన్నీ చెప్తూనే పంతులు గారు పెళ్ళైతే జరిపిస్తారనమాట. సో అందుకే ఆల్మోస్ట్ 4 to 5 hours అయితే పడుతుంది మా సైడ్ పెళ్ళిళ్ళు అయితే. ఇంకా తాళి కట్టేసిన తర్వాత మెయిన్ ఈవెంట్ తలంబ్రాలు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ స్టేజ్ మీదకి వచ్చేస్తారనమాట. అంత సరదాగా ఉంటుంది ఇది. ఇక్కడైతే మా బుడ్డడే హైలైట్ అయిపోయాడు. వాళ్ళిద్దరి మధ్యలో అసలు వాళ్ళలా తలంబ్రాలు పోసుకుంటే వీడికి ఎంత సరదాగా అనిపించిందో. తర్వాత ఇంకా బిందెలో రింగ్స్ వేరడం, సప్తపది, అరుంధతి నక్షత్రం ఇవన్నీ కూడా జరిగాయి కానీ నేను క్యాప్చర్ చేయలేకపోయాను. సో ఇంకా ఓవరాల్గా అయితే మేము వెళ్ళిన ఆంధ్ర పెళ్ళి ఇలా అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది.